శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 22/7/2025 మంగళవారం. ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శ్రీ విశ్వావసనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, ఉదయం 6:15 వరకు. వారం మంగళవారం. నక్షత్రం మృగశిర నక్షత్రం, రాత్రి 7:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. వర్జం రాత్రి 3:42 నుండి 5:12 వరకు. దుర్ముహూర్తం 8:24 నుండి 9:12 వరకు. రాత్రి 10:48 నుండి 11:36 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:11 నుండి 2:41 వరకు. సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:37 ఈ రోజు మీరు తలపెట్టిన పని విజయవంతం కావాలంటే ఈ రోజు ప్రతి వారు కూడా బయటికి వెళ్లే ముందు కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళితే మీరు తలపెట్టినటువంటి పని విజయవంతం చేకూరుతుంది. ద్వాదశ రాశుల వారి ఫలితం. ధనపరంగా ఒడిదుడుకులు, వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల వలన ఊహించిన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి, రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించడం అవసరం. ఈ రోజు పరిహారం ఆవులకు రొట్టెలు, ఆకుకూరలు తినిపించడం మంచిది. వృషభ రాశి వారి ఫలితం. సమాజంలో పరిచయాలు విస్తృతం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు, సంబంధిత ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి. వృత్తి వ్యాపార లాభం. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. ఈ రోజు వృషభ రాశి వారి పరిహారం తులసి వృక్షానికి నీరు పోయటం వల్ల చాలా మంచిది. మిథున రాశి వారి ఫలితం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారాల్లో సన్నిహితుల నుండి అధిక సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఈ రోజు పరిహారం శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆలయంలో దర్శనం చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారి ఫలితం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాటల తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల సహాయం సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అంచనా నిజం అవుతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారి పరిహారం గన్నేరు పూలతో శివునికి పూజ చేయడం చాలా మంచిది. ఈ రోజు సింహరాశి వారి ఫలితం. వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు మంచిది. సన్నిహితుల నుండి శుభవార్తలు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ రోజు సింహరాశి వారి పరిహారం బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయడం చాలా మంచిది. ఈ రోజు కన్యా రాశి వారి ఫలితం. ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించిన నినాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగాల్లో చికాకు. దైవ దర్శనం చేయటం మంచిది. ఈ రోజు కన్యా రాశి వారి పరిహారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ఈ రోజు చాలా మంచిది. తులారాశి వారి ఫలితం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఈ రోజు తులారాశి వారి పరిహారం గోవులకు ఆకుకూర తినిపించడం మంచిది. వృశ్చిక రాశి వారి ఫలితం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల నూతన ఉద్యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజు ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయటం మంచిది. ధనుసు రాశి వారి ఫలితం. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం. సంఘంలో విశేషమైన గౌరవం మర్యాదలు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ధనుసు రాశి వారి పరిహారం గోవుకు తవుడు బెల్లం తలిపించడం మంచిది.
మకర రాశి వారి ఫలితం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు తగిన లాభాలు. అధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు. దైవ దర్శనం చేసుకోవడం మంచిది. మకర రాశి వారి పరిహారం దుర్గా ఆలయంలో రాహుకాల దీపం వెలిగించడం ఈ రోజు చాలా మంచిది. కుంభరాశి వారి ఫలితం. ఆకస్మిక ప్రయాణాలు సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. పరిహారం చూసుకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రోజు చాలా మంచిది కుంభరాశి వారికి. మీనరాశి వారి ఫలితం. పుణ్యక్షేత్ర సందర్శనం, నూతన వాహన యోగం, వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మీనరాశి వారి పరిహారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం ఈ రోజు చాలా మంచి చేకూరుతుంది. అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా మంచి చేకూరాలని, అమ్మవారి అనుగ్రహం కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మా యొక్క ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాం.